హలో ఆల్, ఈరోజు వీడియోలో సింపుల్గా ఫ్రై పీస్ బిర్యానీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై పీస్ బిర్యానీ. ఎక్కువ ప్రాసెస్ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా బ్యాచులర్స్ అయినా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందైతే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా వేపుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి ఈ కలర్లో కొంచెం వచ్చిన తర్వాత ఇందులో అర కేజీ లేదా కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి మసాలాలు అనేవి కలపాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా వాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. నేను దగ్గర హాఫ్ కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నాను. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది ఇలా చక్కగా ఊరుతుంది. ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ టైంలోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ పసుపును యాడ్ చేయకండి, చిటికెడు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవి జస్ట్ మనకి చికెన్ ఉడకడానికి మాత్రమే యాడ్ చేస్తున్నాను, చక్కగా వేగడానికి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఊరి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలోనే బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి పచ్చివాసన, కారంలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా ముక్కలకి చక్కగా ఉప్పు కారం పట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఈలోపు మనం బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవాలి. ముందైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మసాలాలని యాడ్ చేసుకొని 1 ఉల్లిపాయ 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న హాఫ్ కేజీ రైస్ వరకు యాడ్ చేసేసుకోవాలి. మనం చికెన్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకోవాలండి. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో తగినంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. అంటే మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నామంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో లాస్ట్లో భార్గవి వంటిల్లు స్పెషల్ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఒక్క మసాలా యాడ్ చేస్తే సరిపోతుందండి. ఆ ఫ్లేవర్ టేస్ట్ అంత బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా మనకి ఉడికిపోతుంది రైస్ అనేది. ఇలా ప్లెయిన్గా 2 తినేయొచ్చండి. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా మనకి పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఈ చికెన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా బిర్యానీస్ ప్రిపేర్ చేసినప్పుడు పెద్ద కడాయిలో ప్రిపేర్ చేసుకుంటే మనకి కడుక్కోవడానికి వీలుగా అవుతుందండి. ఇలా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నిజం చెప్తున్నాను, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ ఏముండదు. ప్రతి ఒక్కరూ చెప్పేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.